మనం ఫస్ట్ ఇయర్ జువాలజీలో పేజ్ నెంబర్ 73లో ఉన్నాము. వర్గం అనిలిడా గురించి మాట్లాడాము. మరి అనిలిడా వర్గంలో మనకి ఇచ్చింది ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్గా ఎర్త్వామ్ గురించి ఇచ్చారు, వానపాము గురించి ఇచ్చారు. కాబట్టి దీని గురించి మనం మాట్లాడుతున్నాము. ఇది పేజ్ నెంబర్ 74లో ఉంది. 74లో అయితే ఉంది. ఇప్పటివరకు మనం సెకండ్ యూనిట్ కంప్లీట్ చేసాము. ఫస్ట్ ఇయర్ జువాలజీలో థర్డ్ యూనిట్లో ఉన్నాము. ఇది పేజ్ నెంబర్ 74. మీ దగ్గర ఇంటర్మీడియట్ బుక్స్ ఉంటే ఒకసారి మీరు చదువుకోండి. ఓకే, దీనిలో నేను చెప్తాను చూడండి. సో మనకి వానపాము సాధారణంగా మనకి ఎరుపు గోధుమ వర్ణంలో, జనరల్గా మనకి ఎరుపు అదేవిధంగా గోధుమ కలర్లో ఉండేటువంటివి వానపాములు. ఇవి ఏం చేస్తాయంటే కొల్లుతున్నటువంటి కర్బన పదార్థాలని తీసుకోవటం అయితే జరుగుతుంది. ఎక్కువ మట్టిని తింటాయి ఇవి. ఓకే, బొరియాలో నివసిస్తాయి, మీకు అందరూ తెలిసిందే. అయితే వానపాములు మనం ఏమంటామంటే కృషి వాళ్ళని మిత్రులుగా పరిగణిస్తాము, అంటే ఫార్మర్కి ఫ్రెండ్స్గా పరిగణిస్తాము. ఆ విషయాలన్నీ కూడా నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ దీని యొక్క స్వరూప శాస్త్రం చూద్దాం ఒకసారి. ఎక్స్టర్నల్ క్యారెక్టర్ అని చూస్తే సాధారణంగా వానపాము యొక్క దేహం అనేది పొడవుగాను స్తూపాకారంగాను ఉంటుంది. అయితే ఇంకా వానపాములు అనేవి ఎలా ఉంటాయి మనకి, సాధారణంగా ఇది ఒక వానపాము అనుకుంటే దీంట్లో బాడీ అంతా కూడా సిగ్మెంట్స్ ఖండితాలుగా ఉంటుంది. బాడీ అంతా కూడా ఎలా ఉంటుంది, ఖండితాలుగా ఉంటుంది. కాబట్టి స్వరూప శాస్త్రంలో మనకి బాడీ అనేది, ఈ వానపాము దేహం అనేది పొడవుగా ఉంటుంది, అదేవిధంగా స్తూపాకారంలో ఉంటుంది. సుమారు 100 నుంచి ఏదైనా ఒక వానపాము తీసుకుంటే 100 to 120 వచ్చేసి మనకి ఈక్వల్ సెగ్మెంట్స్ ఉంటాయి, సమఖండితాలుగా విభజించబడి ఉంటుంది. ఈ ఖండితాలన్నీ కూడా వానపాములో సమానంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు పిక్చర్ చూపిస్తాను టెక్స్ట్ బుక్లోవి. ఇక్కడ వానపాములో మనకి సాధారణంగా దేహం అనేది 2 తలాలుగా ఉంటుంది. ఒకటి పృష్ఠతలము. ఈ పృష్ఠతలంలో ఏముంటుందంటే మనకి మధ్య భాగంలో ఒక మధ్యాయుత అక్షం అనేది ఒకటి ఉంటుంది. ఇది దేనికి సూచిస్తుందంటే మనకి పృష్ఠ రక్తనాళాన్ని సూచించేది. కాబట్టి వానపాముని మనం పృష్ఠతలం నుంచి అబ్జర్వ్ చేస్తే మధ్యలో ఒక అక్షం ఉంటుంది, దాన్ని మధ్యాయుత అక్షం అంటాము. దీని అంటే ఒక రేఖలాగా ఉంటుంది అనమాట పైన, వానపాము పైన. తర్వాత ఉదరతలంలో మనకి ఏముంటుందంటే జనన రంధ్రాలు అనేవి, ఉదరతల భాగంలో జనన రంధ్రాలు అనేవి ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం వానపాములో ఉన్నటువంటి దేహంలో పృష్ఠతలం ఉంటుంది, ఉదరతలం ఉంటుంది. పృష్ఠతలంలో మనకి మధ్యాయుత అక్షం ఉంటుంది, ఒక లైన్ గీసినట్టుగా ఉంటుంది వానపాములో. ఉదరతలంలో ఏముంటాయంటే వానపాములో జనన రంధ్రాలు అనేవి ఉదరతల భాగంలో ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే వానపాము యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఈ వానపాము ఇలా మనం డ్రా చేసామనుకోండి, బాడీ అంతా కూడా ఎలాగా ఖండితాలుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వానపాము పూర్వభాగంలో, అంటే ఇక్కడ పూర్వభాగంలో ఇక్కడ మనకి మౌత్ ఉంటుంది. ఈ నోటిని కప్పుతూ మనకు ఉండేది ఏంటంటే ముఖపూర్వ తుండం ఉంటుంది, అంటే ప్రోస్టోమియం ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ రాస్తున్నాను ప్రోస్టోమియం. స్టోమియం అంటే నోరు అని అర్థము, ప్రోస్టోమియం. సో మనకి వానపాము యొక్క పూర్వాంతన మనకి నోరు ఉంటుంది. ఈ నోటి భాగాన్ని కప్పుతూ మనకి ఏముంటుందంటే ముఖ పూర్వ తుండం ఉంటుంది, ప్రోటోస్టోమియం అనేది ఉంటుంది. ఓకే, తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తానికి ఈ నోటిని ఈ నోటిని ఆవరించి మనకు ఉండేది ముఖ పూర్వతుండం అనేది ఉంటుంది. తర్వాత మనకి చూడండి మరి ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ వానపాములు అనేవి బొరియాలు చేసుకునేటప్పుడు మట్టిని తవ్వాలి కదా, దానికి ఉపయోగపడుతుంది ప్రోస్టోమియం. ఓకే, తర్వాత ఇక్కడ చూస్తే ఇంకా మనకి ఇలాగ మనకి ఖండితాలుగా డివైడ్ అయి ఉంటుంది వానపాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా ఒక వానపాము తీసుకున్నప్పుడు మెచ్యూర్ అయిన తర్వాత వానపాములో ఇలా ఖండితాలు ఉంటాయి కదా, ఎప్పుడైతే ఎన్ని ఖండితాలు ఉన్నప్పటికీ కూడా 14, 15, 16, 14, 15, 16 వీటి మధ్య మనకి ఏముంటుందంటే సాధారణంగా ఈ 14, 15, 16 వీటిని ఆవరించి మనకి గ్రంథి కణజాలం పట్టి ఒకటి ఉంటుంది. ఈ గ్రంథి కణజాలం పట్టి ఏం చేస్తుందంటే మనకి కొంత పోషణ ద్రవాన్ని స్రవించడం జరుగుతుంది. ఈ పోషణ ద్రవం అనేది వానపాములో ఉన్నటువంటి గుడ్ల తిత్తిలో నిక్షేపం అవుతుంది. ఈ గుడ్ల తిత్తిలోనే మనకి ఫలదీకరణ సమయంలో పిండాలు అనేవి అభివృద్ధి చెంది వానపాములు అనేవి ఏర్పడతాయి, అది సెకండరీ. అది ఇక్కడ మనకి 14, 15, 16 వానపాములో 14, 15, 16
వి ఈ ఫ్రాగ్మెంట్స్ ఈ ఖండితాల పైన మనకి గ్రంథి కణజాల పట్టి ఉంటుంది. కాబట్టి వానపాములో ఉండేటువంటి 14, 15, 16 ఈ 3 ఖండితాలని కలిపి మనం ఏమంటామంటే క్లైటెల్లం అంటాము. దీనికి పేరు ఏంటంటే మనకి క్లైటెల్లం లేదా సింగులం అంటాము. సో లాటిన్లో మనకి క్లైటెల్లం అంటే గుర్రపు జీను శాండిల్ అని, సింగులం అంటే బెల్ట్ అని అర్థము. కాబట్టి వానపాములో ఎన్ని ఖండితాలు ఉన్నప్పటికీ కూడా మనకి 14, 15, 16 14, 15, 16 ఈ 3 ఖండితాల మధ్య ఉన్నటువంటి భాగాన్ని ఏమంటామంటే క్లైటెల్లం అంటాము. ఈ క్లైటెల్లాన్ని చుట్టి మనకి ఏముంటుందంటే గ్రంథి కణజాలము గ్రాండ్యులర్ టిష్యూ అనేది ఉంటుంది. గ్రంథి కణజాల పట్టి అయితే ఉంటుంది. ఇది సెకండరీ, ఇది ఫలదీకరణ టైంలో మనకి ఉపయోగపడుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ గ్రంథి కణజాల పట్టి అనేది పోషణ ద్రవాన్ని స్రవిస్తుంది. ఇది ఈ వానపాముల్లో 14, 15 మధ్య ఉండేటువంటి గుడ్ల తిత్తిలో ఈ ఖండితాల దగ్గరే మనకి గుడ్ల తిత్తి ఉంటుంది. అక్కడ ఇవి పోషణ ద్రవం అనేది నిక్షేపం అవుతుంది. ఫలదీకరణ టైంలో పిండాలు అనేవి గుడ్ల తిత్తిలో డెవలప్మెంట్ అయ్యి వానపాములు రిలీజ్ చేస్తాయి. అది మనం తర్వాత మాట్లాడదాం. అయితే వానపాములో ఉన్నటువంటి ఈ క్లైటెల్లం భాగాన్ని బట్టి దీని ముందు భాగం అంటే ఈ క్లైటెల్లానికి ముందు భాగంలో మనకి 1 నుంచి 13 వరకు ఆ భాగాన్ని క్లైటెల్లం పూర్వభాగం అంటాము. ఓకే, తర్వాత 14, 15, 16 ఖండితాలు క్లైటెల్లాన్ని క్లైటెల్లార్ భాగం అంటాము. ఈ క్లైటెల్లార్ తర్వాత మనకి క్లైటెల్లార్ పరభాగాలు అనేవి చివరి వరకు ఉంటాయి. అంటే 17వ ఖండితం నుంచి చివరి వరకు భాగాన్ని మనం క్లైటెల్లార్ పరభాగం అంటాము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే చూడండి ఇక్కడ 1 నుంచి 13 వరకు వానపాములో ఉన్నటువంటి భాగము పూర్వ క్లైటెల్లం అని, ఈ 14, 15, 16 భాగాన్ని క్లైటెల్లార్ భాగం అని, 17 నుంచి చివరి వరకు భాగాన్ని క్లైటెల్లార్ పరభాగాలు అని చెప్పడం అయితే జరుగుతుంది. మనం వానపాము యొక్క నిర్మాణం చూస్తున్నాం జనరల్గా. అది మీకు డయాగ్రమెటిక్గా చూపిస్తాను. ముందు నేను రాసింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత మనకి ఈ భావ్య స్వరూపంలోనే మనకి ఈ యొక్క వానపాము యొక్క నిర్మాణంలోనే మీకు నేను తర్వాత చూపిస్తాను. ముందు చూడండి. దీంట్లో మనకి శుక్రగ్రాహిక రంధ్రాలు ఉంటాయి. ఈ మొత్తానికి 4 పేర్స్ అయితే ఉంటాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే 5th to 9th అంటే 5వ ఖండితం నుంచి 9వ ఖండితాల మధ్య ఉంటుంది. 5, 6 మధ్య, 6, 7 మధ్య, 7, 8 మధ్య, 8, 9 ఖండితాల మధ్య మనకి శుక్రగ్రాహిక రంధ్రాలు ఉంటాయి. మొత్తం 4 పేర్స్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ వానపాము పొజిషన్ చూసుకున్నాం అనుకోండి. ఇది ఒక వానపాము అనుకుంటే ఈ భాగాన్ని పృష్ఠతలం అని, ఈ భాగం ఉదరతలము, ఇది పార్శ్వ భాగము. అంటే మనకి శుక్రగ్రాహిక రంధ్రాలు ఎక్కడ ఉంటాయి? పార్శ్వ భాగానికి ఉదర భాగానికి మధ్యలో ఇలా ఉంటాయి అన్నమాట. ఇలాగ ఈ మధ్య భాగంలో ఉంటాయి. ఓకే, కాబట్టి పార్శ్వతలాల్లో ఉండవు, ఉదరతలాల్లో ఉండవు. పార్శ్వ ఉదరతలాల మధ్యలో ఉంటుంది శుక్రగ్రాహిక రంధ్రాలు. సో తర్వాత మనకి పురుష జనన రంధ్రాలు ఉంటాయి వానపాముల్లో. ఒక జత పురుష జనన రంధ్రాలు ఉంటాయి. ఇది 18వ ఖండితం ఉదర పార్శ్వతలంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? 18వ ఖండితము ఉదర పార్శ్వతలలో ఉంటుంది. తర్వాత స్త్రీ జనరంధ్రము ఒకటే ఉంటుంది. 14వ ఖండితం మధ్య స్త్రీ జనరంధ్రం ఉంటుంది. తర్వాత మనకి సూక్ష్మమైనటువంటి సూక్ష్మమైన వృక్క రంధ్రాలు అనేవి మనకి అనేకం ఉంటాయి. సాధారణంగా మనకి ఇవి 3వ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు సూక్ష్మమైనటువంటి వృక్క రంధ్రాలు దేహతలం మీద ఓపెనింగ్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఫస్ట్ది చివరి ఖండితాలు క్లైటెల్లార్, ఈ 3 భాగాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటి ఖండితము, చివరి ఖండితాలు క్లైటెల్లార్ భాగము. అంటే 14, 15, 16 ఖండితాలు. అంటే మొదటి ఖండితము, చివరి ఖండితాలు, క్లైటెల్లార్ ఖండితాలు. ఈ ఖండితాలు తప్ప మిగిలిన అన్ని దేహ భాగాల్లో మనకి ఖండితం మధ్యలో అనేక వరుసల్లో ఎస్ ఆకారంలో కైటిన్తో నిర్మితమైనటువంటి శూకాలు అనేటువంటి భాగాలు అయితే ఉంటాయి. ఇవి మొదటగా ఉండవు, చివరగా ఉండవు, మధ్యలో క్లైటెల్లార్ భాగాలు ఉండవు. ఈ 3 భాగాలు తప్ప వానపాము మొత్తం అంతా కూడా దేహ భాగాల్లో మనకి ఎస్ ఆకారంలో ఉండేటువంటి కైటిన్ చేత నిర్మితమైనటువంటి శూకాలు అనేవి ఉంటాయి. ఒకసారి మనం వానపాము యొక్క శరీర నిర్మాణాన్ని మనం సింపుల్గా డ్రా చేసుకుంటే సాధారణంగా మనకి వానపాము దేహం ఇలాగ చూపిస్తే వానపాము దేహాన్ని ఆవరించి వెలుపల భాగంలో మనకి ఒక అవభాసని పొర అనేది ఉంటుంది. ఈ అవభాసని పొర తర్వాత మనకి క్యూటికల్, అవభాసని పొర తర్వాత మనకు ఉండేది భావ్య చర్మం ఉంటుంది. ఇది ఒక సింగిల్ లేయర్లా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఉపకళ కణజాలాన్ని మనం స్తంభాకార ఉపకళ కణజాలం అంటాము. ఓకే, భావ్య చర్మంలో మనకి మళ్ళీ కూడా 2 కండర పొరలు ఉంటాయి. ఇదిగో ఇక్కడ డ్రా చేశాను. వెలుపలి వలయ కండరాలు,
అదేవిధంగా ఆయత కండరాలు అని చెప్పేసి 2 రకాల కండరాలు అయితే ఇక్కడ ఉంటాయి. కాబట్టి అవభాసిని పొర కింద మనకి భావ్య చర్మం ఉంటుంది. ఈ భావ్య చర్మం కింద మనకి వెలుపలి వలయ కండరాలు, ఆయత కండరాలు ఉంటాయి. తర్వాత ఇంకా మనకి లోపల వైపు చూస్తే ఈ వెలుపలి వలయ కండరాలు, ఆయత కండరాలు లోపల వైపున మనకి ఇక్కడ శరీర కుహరోపకల భాగం ఉంటుంది. శరీర కుహరోపకళ లేదా శరీర కుహరో ఉపకళ భాగం అయితే ఉంటుంది. దీంట్లో ఈ వెలుపలి భాగాన్ని ఏమంటామంటే కుడ్య స్థరం అంటాము. ఈ లోపలి భాగాన్ని ఏది ఎంత ఉంటామంటే అంతరాంగ స్థరం అంటాము. మనకి మూడో భాగం, ఇది ఫస్ట్ వన్ అనుకోండి, ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ ఏంటంటే శరీర కుహరోపకళ. ఇది శరీర కుహరోపకళ అంటే ఈ భాగాన్ని, ఇది కుడ్యస్థరం వెలుపలి భాగము, ఇది లోపలి భాగం వచ్చేసి మనకి అంతరాంగ స్థరం. ఈ రెండింటిని కలిపి ఏమంటాము? శరీర కుహరోపకళ అంటాము. కుడ్యస్థరము, అంతరాంగ స్థరము. ఓకే, ఇప్పుడు మధ్య భాగంలో మనకి ఆహార వాహిక గట్ అయితే ఉంటుంది. ఆహార వాహిక ఉంటుంది మధ్య భాగంలో. ఈ శరీర కుహరోపకళలో ఉన్నటువంటి కుడ్యస్థరానికిను అదేవిధంగా ఆహార వాహికి ఇండైరెక్ట్గా చెప్పాలంటే శరీర కుహరోపకళకి అంటే ఈ 2 భాగాలకిను తర్వాత మనకి ఆహార వాహిక ఈ 2 భాగాలకి, అంటే ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇది ఇప్పుడు నేను డ్రా చేసేది రెడ్ కలర్ డ్రా చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఇది డ్రా చేసేది అంతరాంగ స్థరము. ఇది దేంట్లో భాగం? ఇది శరీర కుహరోపకళ. అంటే ఇండైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు? శరీర కుహరోపకళ అని చెప్పొచ్చు. ఈ శరీర కుహరోపకళకిను ఈ బయట ఉండేటువంటి ఇదేంటిది? ఇదేమో అంతరాంగ స్థరము, అది కుడ్యస్థరము. ఈ కుడ్యస్థరము అంతరాంగ స్థరం ఇది. కాబట్టి దీంట్లో కుడ్యస్థరానికిను అంతరాంగ స్థరానికి మధ్యలో ఉండేటువంటి ద్రవాన్ని మనం ఏమంటామంటే శరీర కుహర ద్రవం అంటాము. ఇదంతా మనకి శరీర కుహరమే, శీలోం అంటాము. దీంట్లో ఉన్న ద్రవాన్ని మనం శరీర కుహర ద్రవం అంటాము. ఇది జలస్థితిక అస్థి పంజరలాగా పనిచేస్తుంది. ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ, ఇది కూడా మీకు డయాగ్రమేట్గా చూపిస్తాను. సాధారణంగా మనకి జీర్ణ వ్యవస్థలు అనేవి, ఆ జీర్ణ వ్యవస్థలో ప్రధానంగా ఏముంటుంది? మనకి ఎలిమెంటరీ కెనాల్ ఉంటుంది, ఆహార నాళం ఉంటుంది. అది నోటి నుంచి పాయు వరకు ఉంటుంది. అయితే ఆహార నాళం అనేది మొదటి ఖండితం నుంచి చివరి ఖండితం వరకు వ్యాపించి ఉంటుంది. జీర్ణ వ్యవస్థలో ఎలిమెంటరీ కెనాల్ ఉంటుంది. మరి ఈ ఎలిమెంటరీ కెనాల్లోనే ఈ భాగాలన్నీ కూడా ఉంటాయి. అయితే జీర్ణ వ్యవస్థలో మనకి మౌత్ అనేది 1వ ఖండితంలో ఉంటుంది. నోరు తర్వాత ఉండేటువంటి ఆస్యకుహరం బకల క్యావిటీ 1-3 ఖండితాల మధ్య ఉంటుంది. ఫ్యారింగ్స్ అంటే గ్రసిని 4వ ఖండితంలో ఉంటుంది. ఆహార వాహిక 5-7 ఖండితాల మధ్య ఉంటుంది. జీర్ణాశయం అనేది 9-14 ఖండితాల మధ్య ఉంటుంది. పేగు అనేది 15వ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు మనకి జీర్ణ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది, అంటే ఉంటుందన్నమాట. అంటే జీర్ణ వ్యవస్థలో ఈ భాగాలన్నీ కూడా ఆయా యొక్క సెగ్మెంట్స్లో ఉంటాయి, ఆ యొక్క ఖండితాల్లో ఉంటాయి. తర్వాత ఇక్కడ మనకి ఇంకా ఇంపార్టెంట్ ఉందంటే మనకి అంత అవసరం లేదు, చాలు. తర్వాత చూడండి, ఈ జీర్ణాశయం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వానపాము యొక్క జీర్ణాశయం అనుకోండి. ఈ వానపాము యొక్క జీర్ణాశయం యొక్క కుడ్యంలో అంటే వీటి యొక్క గోడల్లో కాల్సిఫెరస్ గ్రంథులు ఉంటాయి. ఈ కాల్సిఫెరస్ గ్రంథులు ఏం చేస్తాయంటే కొంత స్రావాన్ని స్రవిస్తాయి. ఈ స్రావం ఏం చేస్తుందంటే హ్యూమస్ అంటే కుళ్ళుతున్నటువంటి పదార్థాలన్నీ కూడా ఇది తింటుంది. కాబట్టి ఆ కుళ్ళుతున్నటువంటి పదార్థాలు తినేటప్పుడు ఆ కుళ్ళుతున్నటువంటి మట్టి వివిధ పదార్థాలని మనం హ్యూమస్ అంటాము. వాటిలో ఉన్నటువంటి హ్యూమిక్ ఆమ్లాన్ని న్యూట్రలైజ్ చేస్తుంది ఈ కాల్సిఫెరస్ స్రావము. కాబట్టి వానపాము ఎప్పుడైతే హ్యూమస్ తింటుందో ఆ మట్టిలో ఉన్నటువంటి హ్యూమస్లోని హ్యూమిక్ ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది ఈ కాల్సిఫెరల్ గ్రంథుల యొక్క స్రావము. అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వానపాములో ఉన్నటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ, ఇది మీకు డయాగ్రామేట్గా చూపిస్తాను, ముందు చూడండి. అయితే వానపాములో ఎటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుందంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. అంటే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. బ్లడ్ ఎంటర్ ఇంటూ ద ఓన్లీ ఆర్ బ్లడ్ ఫ్లో ఇంటూ ఆర్టరీ అండ్ వెయిన్స్ అనుకోండి, అది క్లోజింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థ అనేది మనకి సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అయితే ఉంటుంది. దీంట్లో మనకి సాధారణంగా బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఇంకా రక్తకేశ నాళికలు ఉంటాయి, స్మాల్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, 4 పెయిర్ ఆఫ్ హార్ట్స్ ఉంటాయి, 4 జతల హార్ట్ ఉంటుంది వానపాముల్లో. అయితే మనకి సాధారణంగా ఈ హృదయాలు ఏం చేస్తాయంటే వానపాముకి ఇలా వానపాము ఉన్నప్పుడు ఈ పృష్ఠ భాగాన్ని ఉదర భాగాన్ని ఈ హృదయాలు అనేవి ఇలా కలుపుతూ ఉంటాయి. కాబట్టి హృదయాలు అనేవి ఈ వానపాములో పృష్ఠ ఉదర రక్తనాళాన్ని కలుపుతూ ఉంటుంది. సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ కాబట్టి బ్లడ్ అనేది రక్తనాళాలలో ప్రవహిస్తూ ఉంటుంది, అది ఒకసారి గుర్తుపెట్టుకోండి.
అయితే మనకి ఈ వానపాములో పార్శ్వ హృదయాలు 7 అండ్ 7 అండ్ 9, 7 మరియు 9 ఖండితాల్లో ఉంటుంది. పార్శ్వ ఆహారవాహిక హృదయాలు అనేవి 12, 13 ఖండితాల్లో ఉంటాయి. ఓకే, అదేవిధంగా మనకి రక్త గ్రంథులు అనేవి 4, 5, 6 ఖండితాల్లో మనకి ఈ బ్లడ్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మనకి ఇంకా బ్లడ్ సెల్స్లో హీమోగ్లోబిన్ ఉంటుంది. అదేవిధంగా ఈ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే ఏదైనా వేరే పదార్థాలు మైక్రో ఆర్గానిజమ్స్ కానీ వేరే అన్నీ కూడా బాడీలో ఎంటర్ అయితే వాటిని చంపేస్తాయి ఇవి. ఇది రక్త ప్రసరణ వ్యవస్థ. తర్వాత శ్వాస వ్యవస్థ ఎలాగ రెస్పిరేషన్ జరుపుకుంటుందంటే వానపాములో ప్రత్యేకమైనటువంటి శ్వాస నిర్మాణాలు ఏమీ లేవు. అయితే ఎప్పుడూ కూడా వానపాము శరీరం అనేది తేమగా ఉంటుంది కాబట్టి తేమగా ఉన్నటువంటి శరీర ఉపరితలం ద్వారే అంటే సింపుల్ వ్యాపనం పద్ధతి ద్వారా మనకి ఇక్కడ శ్వాస వాయువులు లోపలికి వెలుపలకు ప్రయాణిస్తాయి. కాబట్టి తేమగా ఉన్నటువంటి శరీర ఉపరితలం ద్వారా వ్యాపనం ద్వారా శ్వాస యొక్క వాయువులు పరస్పరం వినిమయం అనేది జరుగుతుంది. ఒక మార్ఫాలజీ ఒకసారి చూద్దాం. చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, ఇదిగోండి ఇది మనకి పృష్ఠ భాగం, ఇది ఉదర దృశ్యం, ఇది పార్శ్వ దృశ్యాలు నోటిని చూపటం ఇది. సో చూస్తే మనకి క్లైటలం ఇక్కడ 14, 15, 16 ఖండితాల్లో ఉంటుంది. ఇది పాయువు. ఓకే, తర్వాత మనకి ఇక్కడ చూస్తే బి వచ్చేసి ఉదర దృశ్యంలో చూస్తే మనం కొంచెం డాట్స్ పడుతున్నాయి టెక్నికల్ ఇష్యూలో. ఓకే, ట్యాబ్ యొక్క టెక్నికల్ దృష్ట్యా కొన్ని డాట్స్ పడుతున్నాయి, అడ్జస్ట్ చేసుకోండి. సో పార్శ్వ ఉదర దృశ్యం చూస్తే బి ఒకసారి చూడండి. దీంట్లో శోకాలు అని చెప్పాను. ఇగో స్త్రీ జనరంధ్రం ఇది. ఓకే, ఇక్కడ క్లైటెల్లంలోనే ఉంటాయి ఇవి. పురుష జనరంధ్రం ఇది. తర్వాత ఖండితాలు ఇలాగా ఈ అంటే మామూలుగా మనకి పిక్చర్ ఆఫ్ ఎర్త్వామ్ ఇలా ఉంటుందన్నమాట. నోటి రంధ్రం చూడండి, నోటి యొక్క ముఖపూర్వ భాగం ప్రోస్టోమియం ఇది. ఓకే, ఇది శూకాల వలయం ఇది. ఇవన్నీ కూడా ఇది మనకి స్వరూపం అంటే వానపాము యొక్క బాడీ ఎలా ఉంటుందో జస్ట్ పిక్చరైజేషన్ మనకి. రెండవది మనకి చూడండి వానపాము యొక్క ఆహార నాళం ఎలా ఉంటుందంటే చూడండి, ఆల్రెడీ మీకు ఇందా చెప్పాను కదా, మౌతు, నోరు, గ్రసని, ఆహార వాహిక, ఫ్యారింగ్స్, ఈసోఫాగస్, అంతర్జఠరము, ఇది జీర్ణాశయము, ఇది ఆంత్రావళి పూర్వభాగము, ఆంత్రనాళ నాళాలు, ఇవన్నీ ఉంటాయండి. అంత అవసరం లేదు మనకి. జస్ట్ వాట్ ఈజ్ వాట్ తెలుసుకుంటే చాలు, మనకి అంత మరి డెప్త్గా అడగడు. సో ఇక్కడ చూస్తే మనకి వానపాములో ఉన్నటువంటి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఆల్రెడీ మీకు చెప్పాను. వానపాము రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుందో. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కావాలంటే మీరు చదువుకోండి. ఇక్కడ పెరిటిమాలో అంటే పెరిటిమా ఒక టైప్ వానపామే కదా, సమృద్ధ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. దీంట్లో రక్తనాళాలు, కేశనాళికలు, 4 జతల హృదయాలు ఉంటాయని చెప్పాను. ఈ హృదయాలు పృష్ఠ ఉదర రక్తనాళాలను కలుపుతూ ఉంటాయని చెప్పాను. సమృద్ధ రక్త ప్రసరణ వ్యవస్థ ఉండటం వల్ల రక్తం అనేది కేవలం బ్లడ్ వెజల్స్ మాత్రమే ప్రయాణం చేస్తుంది. ఓకే, పార్శ్వ హృదయాలు ఉంటాయని చెప్పాను చూడండి. 7, 7, 9 వీటిలో మనకి 7, 9 ఖండితాల్లో పార్శ్వ హృదయాలు ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇయర్ రాసాం మనం, ఇక్కడ పార్శ్వ ఆహారవాహిక హృదయాలు ఉంటాయని చెప్పాను. ఓకే, నెక్స్ట్ 12 and 13 ఇదంతా అవసరం లేదు. తర్వాత ఉదరనాళం, ఇది పార్శ్వ ఆహారిక నాళము, ఇవన్నీ కూడా అంత అవసరం లేదులేండి, మనకి పిక్చరైజేషన్స్ అయితే చాలు. ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి అదొకసారి చూసుకోండి. 4, 5, 6 ఖండితాల్లో మనకి రక్త గ్రంథులు ఉంటాయి. 4, 5, 6లో ఇక్కడ మనకి రక్త గ్రంథులు ఉంటాయి, అది చూసుకోండి. సరిపోతుంది, అంత డెప్త్గా అవసరం లేదు, మనం కన్ఫ్యూజ్ అవుతాము. ఓకే, తర్వాత మనకి ఒకసారి శ్వాస వ్యవస్థ గురించి చెప్పాను. విసర్జక వ్యవస్థ గురించి ఒకసారి మాట్లాడదాము. ఇక్కడ విసర్జక వ్యవస్థ అంటే సాధారణంగా వృక్కాలు ఉంటాయి. విసర్జక వ్యవస్థ అంటే మనకి ఎక్స్క్రీటివ్ సిస్టంలో సాధారణంగా కొన్ని జంతువుల్లో మనకి మూత్రపిండాలు ఉంటాయి. బట్ ఇవి వానపాములు అనిలిడ వర్గంలో మనకి విసర్జక అవయవాలు ఏంటంటే వృక్కాలు. ఇది సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. మెలికలు తిరిగిన నాలికలు లాంటి వృక్కాలు అనేవి విసర్జక అవయవాలుగా మరి వానపాములు అయితే ఉంటాయి. అయితే ఈ వృక్కాలు అనేవి సాధారణంగా 3 రకాలు. ఒకటి సెప్టల్ నెఫ్రీడియా, విభాజకయుత వృక్కాలు. 2 ఇంటెగ్మెంటరీ నెఫ్రీడియా, త్వచ వృక్కాలు. ఫ్యారింజియల్ నెఫ్రీడియా అంటే గ్రసని వృక్కాలు. ఇలా 3 రకాలుగా ఉంటాయి. ఇది వానపాము యొక్క వృక్క వ్యవస్థ అంటే విసర్జక వ్యవస్థ. దీంట్లో ఏంటంటే ముందుగా విభాజకయుత వృక్కాలు, ఇది ఎక్కడుంటుంది? 15 to 16 ఖండితాల నుంచి చివరి వరకు ఉంటుంది. 15, 16 ఖండితాల నుంచి అంటే ఇంకా మనకి ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ ఇవ్వలేదు, అంటే లైక్ ఖండితాలు ఇవ్వలేదు.
కానీ ఇక్కడ చూడండి విభాజక వృక్కాలు అన్నాడు, అంటే ఈ ఏరియా నుంచి ఉండొచ్చు మనకి 15-16 ఖండితాల నుంచి చివరి వరకు ఉంటుంది. ఇవి ప్రేగులో తెరుచుకుంటాయి విభాజకేత వృక్కాలు. తర్వాత త్వచ వృక్కాలు చూడండి, ఇంటిగ్మెంటరీ నెఫ్రిడియా. ఇది 3వ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు వ్యాపించి ఉంటుంది, అంటే థర్డ్ నుంచి లాస్ట్ వరకు అయితే ఉంటుంది. ఇవి వృక్క రంధ్రాల ద్వారా శరీర ఉపరితలం మీద వెలుపల తెరుచుకుంటాయి. వృక్కాలకి వృక్క రంధ్రాలు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి త్వచ వృక్కాలు, వీటిని మనం ఇంటిగ్మెంటరీ నెఫ్రిడియా అంటాము. ఇగో ఇంటిగ్మెంటరీ నెఫ్రిడియా వచ్చేసి మనకి ఈ ఏరియాలో ఉంటాయి, అంటే 3వ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు మనకు ఉండేటువంటివి త్వచ వృక్కాలు లేదా ఇంటిగ్మెంటరీ నెఫ్రిడియా. ఇవి బయటికి మనకి వృక్క రంధ్రాల ద్వారా బయట తెరుచుకుంటాయి, అంత అవసరం లేదు మనకి, ఎక్కడుంటే చూసుకోండి. తర్వాత గ్రసని వృక్కాలు అంటే మనకి ఫ్యారింగల్ నెఫ్రిడియా. మనకి గ్రసని అంటే పైకి వెళ్ళిపోవాలి, ఈ ఏరియాలో మనకి చూడండి ఇక్కడ గ్రసని. ఓకే, ఫ్యారింగల్ నెఫ్రిడియా ఇది 4, 5, 6 ఖండితాల్లో మనకి ఈ ఫ్యారింగల్ నెఫ్రిడియా అనేది ఉంటుంది. ఇది లోపలికి తెరుచుకుంటుంది. ఓకే, ఇక్కడ మనకి వృక్కాలు అనేవి 3 టైప్స్ అని చెప్పాను. ఒకటి సెప్టల్ నెఫ్రిడియా, ఇంటిగ్మెంటరీ నెఫ్రిడియా, ఫ్యారింగల్ నెఫ్రిడియా. ఎక్కడ ఉంటాయంటే మనకి 15-16 ఖండితాల నుంచి చివరి వరకు ఉండేటివి విభాజక వృక్కాలు లేదా సెప్టల్ నెఫ్రిడియా అంటాము. త్వచ వృక్కాలు అనేవి 3వ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు ఉంటుంది. గ్రసని వృక్కాలు అనేవి 4, 5, 6 ఖండితాలలో ఈ గ్రసని వృక్కాలు అనేవి ఉంటాయి. అంటే వృక్కాలు ఏం చేస్తాయి అంటే విసర్జక అవయవాలవి, లోపల ఉన్నటువంటి వేస్ట్ని బయటకు పంపించేవి. అంటే మనకి విసర్జక అవయవం మూత్రపిండాలు, మనకి యూరిత్రా, ప్రసేకం అన్నీ ఉంటాయి. కానీ నెఫ్రిడియా సంబంధించింది మనకి విభాజక వృక్కాలు, వాటి ద్వారా కొంత వేస్ట్ బయటికి వెళ్తుంది. త్వచ వృక్కాల ద్వారాగా, గ్రసని వృక్కాల ద్వారాగా, అలాగా 3 రకాల వృక్కాల ద్వారాగా వేస్ట్ మెటీరియల్ బయటికి వెళ్తుంది అని అర్థం. సింపుల్. మనకి వానపాము విసర్జక వ్యవస్థలో వృక్కాల గురించి మనం చూపించాను మీకు పిక్చరు, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మరి వృక్కాలు అనేవి ప్రధానంగా ఉండేటువంటి విసర్జక అవయవాలు నా వానపాములో. సో ఎందుకు ఎంత డెప్త్గా చెప్తున్నానంటే మనకి ఇది స్పెసిఫిక్గా ఇచ్చారు కాబట్టి బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెఫ్రిడియా అంటాము. నెఫ్రిడియా స్ట్రక్చర్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా ఒక వానపాము అనుకోండి. వానపాము లోపల మనకి నెఫ్రిడియా ఎలా ఉంటుందంటే, ఈ నెఫ్రిడియా యొక్క నిర్మాణం అనేది దేంతో స్టార్ట్ అవుతుందంటే ఒక వృక్క ముఖాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే నెఫ్రిడియా ఒక్క నిమిషం అండి. ఓకే, నెఫ్రిడియోస్టోమ్ అంటాము. దీన్ని మనం వృక్క ముఖం అంటాము. అంటే వృక్కాల నిర్మాణంలో మనకి ప్రధానంగా ఇలాగా ఒక గరాటు ఆకారంలో ఉండేటువంటి వృక్క ముఖాలు ఉంటాయి, వృక్క ముఖం ఉంటుంది. దీని తర్వాత ఒక నాళం అయితే బయలుదేరుతుంది. నాళం చివరిలో మనకి వృక్క రంధ్రాలు ఉంటాయి. ఈ వృక్క రంధ్రాలు అనేవి శరీరం ఉపరితలం నుంచి ఇలాగ బయటికి తెరుచుకుంటాయి. ఇది నెఫ్రిడియా యొక్క నిర్మాణము. దీంట్లో మనం చూసాము విభాజకాయుత వృక్కాలు, సెప్టల్ నెఫ్రిడియా అన్నాను, ఇంటిగ్మెంటరీ నెఫ్రిడియా త్వచ వృక్కాలని చెప్పాను, ఫ్యారింగల్ నెఫ్రిడియా గ్రసని వృక్కాలని చెప్పడం జరిగింది. ఇలా ఉంటుంది మనకి నెఫ్రిడియా స్ట్రక్చరు. అయితే ఇక్కడ చూడండి, వృక్క ముఖాలు కలిగినటువంటి అంటే ఇలాగా వీటిని వృక్క ముఖాలు కలిగినటువంటి వృక్కాలను ఏమంటామంటే వివృత వృక్కాలు అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి విభాజకయుత వృక్కాలు. దీన్ని నేను పిక్చర్లో చూపిస్తాను. కాబట్టి వృక్క ముఖాలు కలిగిన వాటిని వివృత వృక్కాలు అంటాము. ఎగ్జాంపుల్ విభాజకయుత వృక్కాలు. వృక్క ముఖాలు లేని వాటిని మనం సంవృత వృక్కాలు అంటాము. ఎగ్జాంపుల్ గ్రసని వృక్కాలు, అదేవిధంగా త్వచ వృక్కాలు. అయితే వృక్క రంధ్రాల ద్వారా దేహం వెలుపలికి తెరుచుకునే వాటిని మనం భావ్య వృక్కాలు అంటాము. వృక్క రంధ్రాల ద్వారా దేహం వెలుపలికి తెరుచుకునే వాటిని భావ్య వృక్కాలు అంటాము. అదేవిధంగా వృక్క రంధ్రాల ద్వారా మనకి లోపలికి ఆంత్రంలో తెరుచుకునే వాటిని మనం అంత్య వృక్కాలు అంటాము. కాబట్టి భావ్య వృక్కాలు, అంత్య వృక్కాలు. ఈ భావ్య వృక్కాలు అనేవి దేహం వెలుపలికి వృక్క రంధ్రాలలో తెరుచుకుంటాయి. ఈ కొన్ని వృక్కాలు ఏం చేస్తాయి అంటే బాడీ లోపలికి, ఆంత్రం లోపలికి తెరుచుకుంటాయి. కాబట్టి వాటిని మనం ఆంత వృక్కాలు అంటాము. అదేవిధంగా వానపాములు అన్నీ కూడా ఎటువంటి జీవులు అంటే యూరియోటెలిక్ జీవులు. అంటే ప్రధానంగా ఇవి యూరియాను విసర్జించడం జరుగుతుంది. ఎందుకు యూరియాను విసర్జిస్తాయంటే ఇది దేహం నుంచి బయటకు రావడానికి ఈ యూరియా అనేది దీనికి తక్కువ నీరు అవసరం అవుతుంది. కాబట్టి ఇవి యూరికోటెలిక్ జీవులు అంటాము. ప్రధానంగా యూరియాని విసర్జిస్తాయి వానపాములు. ఇది మనకి విసర్జక వ్యవస్థ. ప్రధానంగా విసర్జక వ్యవస్థ దేని ద్వారా జరుగుతుందంటే నెఫ్రిడియా వృక్కాల ద్వారా జరుగుతుంది. ప్రధానంగా ఉండేటువంటి విసర్జక అవయవాలే వృక్కాలని చెప్పొచ్చు.
సో మనకి రీప్రొడక్టివ్ సిస్టమ్ చూద్దాం. ప్రత్యుత్పత్తి వ్యవస్థ. వానపాములన్నీ కూడా మనకి ఉభయ లైంగిక జీవులు. ఒకే వానపాములో స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవలవి ఉంటాయి. ఉభయ లైంగిక జీవులు ఇవి. ఓకే. అయితే దీంట్లో మనకి టెస్టిస్ చూస్తే 10-11 ఖండితాల్లో ముష్కాలు అయితే ఉంటాయి. ఒక జత ముష్కాలు ఉంటాయి. తర్వాత శుక్రవాహికలు అనేవి 18వ ఖండితంలో అక్కడ వరకు వ్యాపించి ఉంటుంది. 18వ ఖండితం వరకు వ్యాపించి ఉంటుంది. పౌరుష గ్రంథి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మనకి 18వ ఖండితంలో ఉంటుంది. అనుబంధ గ్రంథులు అనేవి 17-19 ఖండితాల్లో ఉంటుంది. శుక్రగ్రాహికలు అనేవి 6 నుంచి 9 ఖండితాల మధ్య ఉంటుంది. అంటే 5-6 మధ్య, 6-7 మధ్య, 7-8, 8-9 మధ్య మనకి శుక్రగ్రాహికలు అనేవి ఉంటాయి. తర్వాత ఒక జత శ్రీబీజ కోశాలు ఓవరీ లొకేటెడ్ ఇన్ 12 and 13 ఫ్రాగ్మెంట్స్. 12-13 ఖండితాల్లో మనకి ఒక జత శ్రీబీజ కోశాలు ఉంటాయి. సో ఫలదీకరణ ఎలా జరుగుతుందంటే సాధారణంగా భావ్య ఫలదీకరణ జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి ఈ సంపర్కం సమయంలో ఏం చేస్తాయంటే ఇదొక వానపాము వ్యతిరేక దశలో కలుస్తాయి. అంటే సంపర్క సమయంలో రెండు వానపాములు పరస్పరం ఏం చేస్తాయంటే ఒక దాంట్లో ఉన్నటువంటి స్పెరమ్స్ని మరో దానికి ఉన్న స్పెరమ్స్ మార్చుకుంటాయి. అంటే సంపర్కంలో రెండు వానపాములు ఒకదానికొకటి వ్యతిరేక దశలో బీజరంధ్రాల వద్ద కలిసి ఇలాగ శుక్ర కణాలని ఎక్స్చేంజ్ చేసుకోవటం అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఫలదీకరణ టైంలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే క్లైటెల్లం. ఇది 14-16 ఖండితాల మధ్య ఉంటుంది. ఈ క్లైటెల్లం ఏం చేస్తుందంటే ఒక కోకున్ లేదా గుడ్ల తిత్తిని ఏర్పాటు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక గుడ్ల తిత్తి అనుకోండి. అయితే క్లైటెల్లం ఏం చేస్తుందంటే దీన్ని ఆవరించి ఉన్నటువంటి గ్రంథి కణాలు ఏం చేస్తాయంటే కొంత స్రావాన్ని స్రవిస్తాయి. అది కూడా మనకి గుడ్ల తిత్తులో విడుదలవుతుంది. శుక్ర కణాలు కూడా మనకి గుడ్ల తిత్తులో వస్తాయి. అండాలు కూడా మనకి గుడ్ల తిత్తులో వస్తాయి. ఎందుకు? రెండు వానపాములు వ్యతిరేక దశలో వచ్చినప్పుడు ఒకదానికొకటి ఎక్స్చేంజ్ అవుతాయి స్పెర్మ్స్ అనేవి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక వానపాములో క్లైటెలము, మరొక వానపాములో క్లైటెలము రెండు సపరేట్గా జరుగుతాయి. ఇవి సంపర్క సమయంలో మాత్రమే దగ్గరకు వస్తాయి, తర్వాత విడిపోతాయి. ఇవి విడిపోయినప్పుడు ఈ రెండు శుక్రకణాలు ఎక్స్చేంజ్ అయ్యాయి కదా, ఇది ఇటు పోతుంది, ఇది ఇటు వచ్చేస్తుంది అనుకోండి. ఒకదానిలో తీసుకుంటే క్లైటెల్లం అనేది ఒక గుడ్ల తిత్తిని ఏర్పాటు చేస్తుంది. ఆ గుడ్ల తిత్తిలో మనకి క్లైటెల్లం గ్రంథి కణాలు ఏర్పాటు చేసి అంటే రిలీజ్ చేసే స్రావం కూడా వచ్చేస్తుంది. అదేవిధంగా మనకి శుక్ర కణాలు ఆల్రెడీ ఉంటాయి, ఆల్రెడీ ఓవిల్ అక్కడ ఉంటుంది కాబట్టి ఈ శుక్ర కణాలు అండాలు కలిసి మనకి జేగోట్ని ఫామ్ చేస్తుంది. జేగోట్ తర్వాత మనకి ఎంబ్రియో కింద ఫామ్ అవుతుంది. తర్వాత ఈ ఎంబ్రియో ఏందవుతుందంటే మనకి ఈ ఎంబ్రియో స్టేజ్లో ఉన్నటువంటి గుడ్ల తిత్తులన్నీ కూడా మనకి లోపల మట్టిలో అంటే ఎక్కడైతే మట్టి ఉంటుందో అక్కడ మట్టిలోకి విడుదలవుతాయి. అప్పుడు ఆ పిండాలు అభివృద్ధి చెంది 3 వారాల తర్వాత ఈ గుడ్ల తిత్తి నుంచి మనకి సరాసరి 4 వానపాములు అనేవి రిలీజ్ అవటం జరుగుతుంది. కాబట్టి భావ్య ఫలదీకరణ జరుగుతుంది. ఇక్కడ శుక్రకణాల మార్పిడి జరుగుతుంది. సంపర్క టైంలో మనకి ఇది నెంబర్ 1 వానపాము, నెంబర్ 2 అనుకోండి. ఇవి రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఎక్కడైతే బీజరంధ్రాలు ఉంటాయో అక్కడ కలుస్తాయి. కలిసి ఒకదానిలో ఉన్నటువంటి శుక్రకణాలు మరొక దానిలో శుక్రకణాలకి ట్రాన్స్ఫర్ అవుతాయి, ఎక్స్చేంజ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 వానపాము తీసుకున్నాం అనుకోండి. వీటి మధ్య శుక్రకణాలు మనకి ట్రాన్స్ఫర్ అయ్యాయి ఒక వానపాము నుంచి మరో వానపాముకి. అప్పుడు ఆ వానపాములో క్లైటెల్లం భాగం ఉంటుంది కదా, అది గుడ్ల తిత్తిని ఏర్పాటు చేస్తుంది. సో ఇది గుడ్ల తిత్తి అంటే కోకున్ అని అర్థం. ఇది ఒక గుడ్ల తిత్తి. ఓకే. అయితే ఈ క్లైటెల్లం చుట్టూ ఉండేటువంటి గ్రంథి కణాలు కొంత స్రావాన్ని ఏర్పాటు చేస్తాయి. ఇవి కూడా మనకి గుడ్ల తిత్తిలో వచ్చేస్తుంది. ఆల్రెడీ గుడ్ల తిత్తిలో మనకి శుక్ర కణాలు ఉంటాయి, అదేవిధంగా ఓవిల్స్ ఉంటాయి, అండాలు ఉంటాయి. ఈ రెండు కలిసి మనకి జేగోడ్ని ఫామ్ చేస్తుంది. జేగోడ్ తర్వాత మనకి ఎంబ్రియో కింద డెవలప్మెంట్ అవుతుంది. ఆ ఎంబ్రియో కింద ఇదంతా కూడా దేంట్లో జరుగుతుంది? గుడ్ల తిత్తిలో జరుగుతుంది. అప్పుడు ఎంబ్రియో స్టేజ్లో ఏమవుతుందంటే సో ఈ గుడ్ల తిత్తులోనే మనకి శుక్రకణాలు అండాలు కలిసి పిండం ఏర్పడుతుంది. ఈ పిండం ఏమవుతుందంటే మనకి పిండంతో పాటు గుడ్ల తిత్తులన్నీ కూడా మనకి మట్టిలోకి విడుదలైతే అక్కడ పిండాలు అనేవి అభివృద్ధి చెంది వానపాములు అనేవి డెవలప్మెంట్ అయితే అవుతాయి. సాధారణంగా మనకి కొంచెం ఇంపార్టెంట్ అయితే 2 పాయింట్స్ ఉన్నాయి, అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి ఒకసారి. సో నెక్స్ట్ వన్ చూడండి. ఓకే. సో ఇక్కడ రావచ్చు బిట్ మనకి ఉంటే ఇక్కడ ఇస్తారు. ఆర్థిక ప్రాముఖ్యత ఏంటంటే మనకి ఈ ఎర్త్వామ్స్ని ఏమంటామంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫార్మర్ అంటాము, కృషి వలుని మిత్రులు అంటాము. ఇవి సాధారణంగా నేలలో బొరియాలు చేయటం వల్ల అక్కడ కొన్ని రంధ్రాలు ఏర్పడి ఆ నేలలోకి గాలి అనేది ఈజీగా వెళుతుంది. ఈ వానపాముల యొక్క విసర్జకాలన్నీ కూడా ఎప్పుడైతే వానపాములు వాటి బాడీలో ఉన్నటువంటి విసర్జకాలని
బయటకు విడుదలవుతాయో దానివల్ల మనకి నేల సారవంతం అవుతుంది. ఇవి మట్టిని తింటాయి కాబట్టి లోపల ఈ మట్టి అనేది కొంచెం మార్పులు చెంది బయటికి ఒక ఎరువు కింద ఫామ్ అవుతుంది. వాటి యొక్క వానపాములు విసర్జించినటువంటి పదార్థాలన్నీ కూడా నేలలో కలిస్తే అక్కడ నేల అనేది సారవంతం అవుతుంది. కాబట్టి వర్మీ కంపోస్ట్ అనే మాట ఏంటంటే ఇక్కడ వానపాములు ఉపయోగించి మనం కంపోస్టింగ్ అంటే ఎరువులను తయారు చేయటాన్ని మనం వర్మీ కంపోస్టింగ్ అంటాము. సో వానపాముల ద్వారా కూడా మనకి ఈ మధ్య కాలంలో ఎరువులు తయారు చేస్తున్నారు. దాన్ని మనం వర్మీ కంపోస్టింగ్ అంటాము. సో ఇది అనెలిడలో ఉన్నటువంటి వానపాము గురించి స్పెసిఫిక్గా వానపాము ఇచ్చాడు కాబట్టి నేను ఇంతవరకు చెప్పడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్.